కాంతి ధర్మాల్లో రుజువర్తన, పరావర్తనం తర్వాత ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరొక ధర్మం వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో వక్రీభవనం అంటే ఏంటి తెలుసుకునే ముందు రెండు కాంతి ధర్మాలని ఒకసారి పరిశీలిస్తే ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కాంతి ధర్మాలను చూస్తే కాంతి రుజువర్తన అంటే కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణించి అడ్డుతలాన్ని తాకి అక్కడికక్కడే నీడలను ఏర్పాటు చేయడం. సో ఎప్పుడైతే నీడలు ఏర్పడ్డాయో కాంతి మనకి రుజువర్తనం పాటించింది అని అర్థం చేసుకున్నాం. అలాగే అదే అపారదర్శక పదార్థాన్ని తాకినటువంటి కాంతి మరి ఉపరితలం నుండి వెనుదిరిగి ప్రయాణించడాన్నే కాంతి పరావర్తనం అన్నాం. ఆ పరావర్తనం ఆధారంగా మనకి ప్రతిబింబాలు ఏర్పడినాయి అని మనం అర్థం చేసుకున్నాం, అవునా? సో ఈ ప్రతిబింబాలు ఏర్పడడం కానీ నీడలు ఏర్పడడం కానీ ఎప్పుడు జరిగాయి? అపారదర్శక పదార్థాల గుండా కాంతి ప్రసరించలేకపోయినప్పుడు, అంటే ఒకవైపు నుండి మరొక వైపుకి వెళ్ళలేనప్పుడు జరిగినటువంటి కాంతి ధర్మాలు. అయితే కాంతి ఒక పదార్థంలో నుండి మరొక పదార్థంలోనికి ప్రయాణించే అవకాశం ఉంటే, ఉదాహరణకు గాలిలో నుంచి నీళ్ళల్లోకి కానీ నీళ్ళల్లో నుంచి గాజులోకి కానీ కాంతి వెళ్ళగలదు కదా. అలా కాంతి ఒక యానకం నుండి వేరొక యానకంలోనికి వెళ్ళగలిగినప్పుడు ప్రదర్శించేటువంటి ధర్మమే కాంతి వక్రీభవనం. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని పిలుస్తాం. సో కాంతి వక్రీభవనాన్ని మనం పరిశీలించాలి అంటే నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో మనం కాంతి వక్రీభవనాన్ని పరిశీలించవచ్చు. సో ఇలా చూడండి, గాలిలో నుండి నీళ్ళల్లోనికి కాంతి వెళ్ళేటప్పుడు సాధారణంగా కాంతి ఇలా వస్తుంది. ఇలా వచ్చింది అంటే ఇదిగోండి ఇదే మార్గంలో ప్రయాణం చేయాలి, ఎందుకంటే కాంతి రుజువర్తనను పాటిస్తుంది కాబట్టి. కానీ నీళ్ళల్లోకి వచ్చాక కాంతి ఏమైపోయింది సార్ అంటే వంగి ప్రయాణించడాన్ని మనం గమనించాం. ఈ విధంగా కాంతి ఒక యానకంలో నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు వంగి ప్రయాణించే విధానాన్నే కాంతి వక్రీభవనం అని పిలవడం జరుగుతుంది. సో ఈ వక్రీభవనం జరిగినప్పుడు మనకి నిత్య జీవితంలో మనం పరిశీలించేటువంటి అంశాలు ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే, కాంతి వక్రీభవనం జరిగే సమయంలో మనం నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు. సో చూడండి, నీటిలోనికి చూస్తున్నటువంటి పిల్లి యొక్క ఫేస్ చాలా పెద్ద పరిమాణంలో మనకు కనిపిస్తుంది. అలాగే ఆ ఫిష్ ట్యాంక్ కానీ లోపల ఉన్నటువంటి వస్తువులు కానీ చేపకి ఆ పిల్లికి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి నీళ్ళల్లో ఉన్నటువంటి చేపను చూస్తున్నాడు. చేప నిజానికి అడుగు భాగంలో ఉంది, కానీ ఆ వ్యక్తికి మాత్రం చేప పైన ఉన్నట్లు కనిపిస్తుంది. అలా పైకి ఉన్నట్లు కనిపించడానికి కారణమే వక్రీభవనం. ఇంకా నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి కాంతి ధర్మాలు మనం పరిశీలించవచ్చు, అవునా? సో ఎక్కడున్నాయి అనేది చూస్తే ఇలా చూడండి ఒకసారి. ఒక పెన్సిల్ కనుక చూసినప్పుడు ఆ పెన్సిల్ మనం సాధారణంగా మన కంటితో పరిశీలిస్తున్నప్పుడు పెన్సిల్ నీళ్ళల్లోని భాగం కొంచెం వంగినట్లుగా మనకు కనిపిస్తుంది. అలా వంగినట్లుగా కనిపించడానికి కారణం ఏంటి అంటే వక్రీభవనం అని చెప్తున్నాం. ఇంకా స్పష్టంగా చూద్దాం ఒకసారి. ఇదిగోండి చూడండి, ఇక్కడ కంటితో మనం చూస్తున్నాం. ఇది సాధారణంగా ఉండేటువంటి పెన్సిల్ యొక్క ఆకారం. కానీ ఎప్పుడైతే కాంతి ఒక యానకంలో నుంచి, అంటే ఇది గాలి, ఇక్కడ నీరుంది, సో కాంతి ఒక యానకంలోనికి ప్రయాణిస్తుందో ఏమైపోతుంది సార్ అంటే వంగి ప్రయాణించింది అని చెప్తున్నాం. సో ఇలా వచ్చినటువంటి కాంతి ఇలా వంగి ప్రయాణించింది. ఇలా వచ్చినటువంటి కాంతి సాధారణంగా మనకి ఈ విధంగా రావాలి, అవునా? ఇలా వస్తే యాక్చువల్గా ఉన్నటువంటి పెన్సిల్ అన్నమాట. కానీ మనకు అది ఎలా కనిపిస్తుందంటే వంగిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆ వంగి ప్రయాణించినటువంటి కాంతి ధర్మమే వక్రీభవనం. మరి ఎలా వంగి ప్రయాణిస్తుంది ఏంటి అనేది మనం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా నిత్య జీవితంలో మనం అనేక సందర్భాల్లో మనం చూడొచ్చు. సో చూడండి, ఒక పిల్లవాడు చేపను పట్టుకోవడం లేదా చేపను వేటాడే ప్రయత్నం చేసినప్పుడు
చేప ఉన్నటువంటి అసలు లోతు కంటే వాడికి తక్కువ లోతులో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి నిజానికి అది ఉన్నటువంటి పొజిషన్ వాడు గుర్తించేటువంటి అవకాశం లేదు. అవునా? సో ఇక్కడ కూడా మనం ఈ వక్రీభవనం అనేటువంటి ధర్మాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది పతన కిరణం నీళ్ళల్లోనికి వచ్చాక వంగి ప్రయాణించినటువంటి వక్రీభవన కిరణాన్ని మనం స్పష్టంగా గుర్తించవచ్చు. ఓకేనా? ఎందుకు వంగి ప్రయాణించింది అనేటువంటి వివరం నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నీళ్ళల్లో ఒక స్పూన్ ఉంటే ఆ స్పూన్ మనకి నీటిలో ఉన్న భాగం మనకి వంగిపోయినట్లు కనిపిస్తుంది. సో నీళ్ళల్లో స్పూన్ వంగినట్లు కనిపించడం కానీ, పెన్సిల్ వంగిపోయినట్లు కనిపించడం కానీ, ఏదైనా ఒక వస్తువు నీటిలో ఉంచినప్పుడు అది పెద్ద పరిమాణంలో కనిపించడం కానీ, ఇవన్నీ కూడా మనకి వక్రీభవనం, రిఫ్రాక్షన్ అనేటువంటి కాంతి ధర్మం వల్లనే ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ వక్రీభవనం అనేది మనకి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో కాంతి ఒక యానకంలో నుండి వేరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు కాంతి వేగంలో మార్పు వలన ఏమవుతుంది సార్ అంటే వంగి ప్రయాణిస్తుంది. సో కాంతి ఒక యానకం నుండి వేరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు కాంతి వేగంలో మార్పు వలన వంగి ప్రయాణించేటువంటి కాంతి ధర్మాన్నే కాంతి వక్రీభవనం అంటాం. అయితే కాంతి విరళయానకంలో నుండి సాంద్రతరాయానకంలోనికి ప్రయాణించేటప్పుడు, అంటే రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోనికి ప్రయాణించేటప్పుడు, సో రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోనికి ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే కాంతి లంబానికి దగ్గరగా వంగి ప్రయాణిస్తుంది. లంబం అంటే ఎ లైన్ విచ్ ఈజ్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో ఈ సమతలానికి 90 డిగ్రీల కోణంతో గీచినటువంటి ఒక సరళ రేఖ. ఓకేనా? సో ఈ లంబము అనేది మనకి ఉంటుంది. ఆ లంబము నుండి లంబానికి దగ్గరగా వంగి ప్రయాణిస్తుంది. అదే ఒకవేళ సాంద్రతరాయానకం నుండి విరళయానకంలోనికి గనక కాంతి ప్రయాణిస్తున్నప్పుడు చూసినట్లయితే కనుక ఏమవుతుంది సార్ అంటే అది లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది. ఓకేనా? సో డెన్సర్ మీడియంలో నుండి రేరర్ మీడియంలోనికి గనక లైట్ ట్రావెల్ చేస్తే అలా ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుంది సార్ అంటే అది విభాజక తలం వద్ద నుండి లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది. సో ఇలా సాంద్రతరాయానకం నుంచి విరళయానకంలోనికి వెళ్ళేటప్పుడేమో అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది. అదే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చేటప్పుడేమో టువర్డ్స్ ద నార్మల్ వెళ్తుంది. సో ఈ విధంగా కాంతి ఒక యానకంలో నుండి మరొక యానకంలోనికి వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు వంగి ప్రయాణించడమే వక్రీభవనం అంటున్నాం. ఈ వంగి ప్రయాణించడానికి గల కారణం కాంతి వేగంలో మార్పు రావడానికి గల కారణం యానకము యొక్క స్వభావం మారడం. అంటే వక్రీభవనం జరగాలంటే యానకము యొక్క స్వభావం మారాలి, అంటే యానకం మారాలి. అలా మారినప్పుడు కాంతి వేగంలో మార్పు వస్తుంది. కానీ మరి ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడు సార్ అంటే వక్రీభవనం జరిగేటప్పుడు మార్పు చెందని కాంతి ధర్మం ఏది అంటున్నాడు. సో వక్రీభవనం జరిగినప్పుడు కాంతి వేగంలో మార్పు వస్తుందని చెప్పా, యానక స్వభావం మారినప్పుడే వక్రీభవనం జరుగుతుందని చెప్పా. కానీ వాడు ఎగ్జామ్కి వెళ్ళాక మాత్రం కాంతి వక్రీభవనం చెందితే మార్పు చెందని కాంతి ధర్మం ఏది అంటున్నాడు. సో కాంతి వేగం మారింది అంటే తరంగ దైర్ఘ్యం మారుతుంది, కానీ మారనటువంటి కాంతి ధర్మం ఏది అంటే పౌనఃపున్యం, ఫ్రీక్వెన్సీ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. సో కాంతి యొక్క పౌనఃపున్యం అనేది స్థిరంగా ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. అంటే వక్రీభవనం జరిగినప్పటికీ కూడా పౌనఃపున్యం మారే అవకాశం లేదు. చాలా పేపర్స్లో మనకి ఈ ప్రశ్న కనిపిస్తుంది. వక్రీభవనం జరిగిన మారని కాంతి ధర్మం ఏది అంటే పౌనఃపున్యం. ఫ్రీక్వెన్సీ డు నాట్ వేరీస్ ఈవెన్ దో ద లైట్ గెట్ రిఫ్రాక్టెడ్. Okay, so whenever a light ray wants to travel from
denser medium to rarer medium, it will bend away from the normal. So we can explain this phenomena by using Snell's law. సో కాంతి వక్రీభవనాన్ని వివరించే నియమం ఏది అంటే స్నెల్స్ నియమం. ఏం చెప్తుంది సార్ స్నెల్స్ లా అనేది ఒకసారి పరిశీలిద్దాం. కాంతి ప్రయాణిస్తున్నప్పుడు తలానికి 90 డిగ్రీల కోణంతో గీచిన రేఖని లంబము అన్నాను, నార్మల్ అన్నా. సో ఇప్పుడు ఏదైతే కాంతి కిరణం తలంపై పతనం చెందుతుందో దాన్ని పతన కిరణము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మనకి ఈ ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేటువంటి కోణం. సో పతన కోణము అనేది పతన కిరణానికి లంబానికి మధ్యలో ఉంటుంది. సో పతన కిరణమునకు లంబమునకు మధ్య గల కోణాన్నే పతన కోణము అంటాం, పతన కోణము అంటాం. అయితే ఇప్పుడు వేరొక యానకంలోనికి వెళ్ళేటప్పుడు వంగి ప్రయాణిస్తుందని చెప్పాను. సో ఈ విధంగా వక్రీభవన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని వక్రీభవన కోణము అంటాం. వక్రీభవన కోణాన్ని యాంగిల్ ఆర్తో సూచిస్తాం. సో ఇప్పుడు స్నెల్స్ నియమం ఏం చెప్తుంది సార్ అంటే పతన కోణము యొక్క సైన్ విలువకు వక్రీభవన కోణము యొక్క సైన్ విలువకు మధ్య గల నిష్పత్తి స్థిరాంకము అని చెప్తున్నాం, కాన్స్టెంట్ అంటున్నాం. సో ఇప్పుడు చూడండి, మొదటి యానకంలో వక్రీభవన గుణకం n1 అనుకుంటే రెండవ యానకంలో వక్రీభవన గుణకం n2 అయితే సరే అసలు వక్రీభవన గుణకం అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటామండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకము ఏంటి సార్? వక్రీభవన గుణకం అంటే శూన్యంలో కాంతి వేగానికి యానకంలో కాంతి వేగానికి మధ్య గల నిష్పత్తి. శూన్యంలో కాంతి వేగానికి యానకంలో కాంతి వేగానికి మధ్య గల నిష్పత్తినే వక్రీభవన గుణకము అంటాం. సో శూన్యంలో కాంతి వేగం అనేది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ లేదా 3 × 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్. అంటే ఈ వాల్యూ మనకి ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంకా మారేది ఏంటమ్మా అంటే యానకాన్ని బట్టి కాంతి వేగం మారిపోతూ ఉంటుంది. కాబట్టి యానకాన్ని బట్టి వక్రీభవన గుణకం కూడా మారుతుంది. వేరు యానకాలలో వేరు వక్రీభవన గుణకపు విలువలు ఉన్నాయి. సో ఉదాహరణకు గాలి గనక మనం తీసుకుంటే 1.003గా ఉంటుంది. అదే నీరు గనక తీసుకుంటే 1.33గా ఉంటుంది. అదే గాజు గనక తీసుకుంటే 1.45గా ఉంటుంది. అదే వజ్రం గనక తీసుకుంటే 2.42గా ఉంటుంది. అందుకే అత్యధిక వక్రీభవన గుణకం విలువ కలిగిన పదార్థం ఏది అంటే వజ్రం అని చెప్తూ ఉంటాం. సో హయ్యెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఉంటుంది సార్ అంటే డైమండ్కి ఉంటుంది. మరి శూన్యంలో వక్రీభవనం జరుగుతుందా అంటే జరగదు. ఒకే యానకంలో వక్రీభవనం జరగదు. ఓకేనా? సో ఒకే యానకంలో వక్రీభవనం జరగదు. రెండు వేరు యానకాల మధ్య కాంతి ప్రసరణ జరుగుతున్నప్పుడు అక్కడ వక్రీభవనం జరుగుతుంది. ఎంత జరిగింది అనేటువంటి విషయం వక్రీభవన గుణకం ఆధారంగా తెలుసుకోవచ్చు. మరి వక్రీభవన గుణకానికి ప్రమాణాలు ఏంటి అంటే యూనిట్స్ ఏముంటాయి సార్ అంటే ఉండవు అని చెప్పాలి. ఎందుకు ఉండవు సార్ అంటే రెండూ కూడా కాంతి వేగాలే. ఒకే రకమైనటువంటి విలువల మధ్య నిష్పత్తికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్. వై? బికాస్ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ టూ సిమిలర్ క్వాంటిటీస్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ టూ డిఫరెంట్ వెలాసిటీస్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్. వక్రీభవన గుణకానికి ప్రమాణం ఉండదు. మరి వక్రీభవన గుణకం విలువ మొదటి యానకానికి n1, రెండవ యానకానికి n2 అయితే కనుక మరి స్నెల్స్ నియమం ఏమవుతుంది సార్ అంటే n1 sin I = n2 sin Rగా మనం సూచిస్తాం. n1 sin I = n2 sin Rగా సూచిస్తాం. అప్పుడు మనం sin I/sin R విలువని sin I/sin R ఏమవుతుంది సార్ అంటే n2/n1 అవుతుంది. మరి ఇక్కడ మనం రాసిన వక్రీభవన గుణకాన్ని బట్టి n2 అంటే c/v2, n1 అంటే c/v1, c క్యాన్సిల్ చేస్తే v1/v2 అవుతుంది. ఓకేనా? సో sin I/sin R = n2/n1 = v1/v2.
దిస్ ఈస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ స్నెల్స్ లా. సో స్నెల్స్ నియమానికి సమీకరణ ఏంటి అంటే sin I by sin r is equal to n2 by n1 is equal to v1 by v2. మరి ఒక చిన్న ప్రాబ్లం ఇస్తున్నాడు దీని మీద. ఏమి ఇస్తున్నాడంటే ఒక యానకంలో వక్రీభవన గుణకం 3/2 అయితే ఆ యానకంలో కాంతి వేగం ఎంత అంటున్నాడు. ఒక యానకంలో వక్రీభవన గుణకం 3/2 అయితే ఆ యానకంలో కాంతి వేగం ఎంత అంటున్నాడు. సో n ఈజ్ ఈక్వల్ టు c/v. సో n వాల్యూ ఎంత ఇచ్చాడంటే 3/2. సి వాల్యూ మనకి తెలుసు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ బై వి. ఓకేనా. సో నాకు వి కావాలి కాబట్టి 3 × 10⁸ ఇంటూ 2/3 క్రాస్ మల్టిప్లై చేశాను. ఓకేనా. 3 క్యాన్సిల్ చేస్తాను. సో వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా అంటే 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి కాంతి వేగాన్ని మనం కనుక్కోవచ్చు. ఓకేనా. మరి రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకాలని పోల్చాల్సి వస్తే గనక అలా పోల్చడాన్ని సాపేక్ష వక్రీభవన గుణకం అంటాం. సాపేక్ష వక్రీభవన గుణకం అంటాం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పాలి. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో సాపేక్ష వక్రీభవన గుణకం అనేది రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకాలని పోల్చడం అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n1 విత్ రెస్పెక్ట్ టు 2 అన్నాను అనుకోండి. n1 విత్ రెస్పెక్ట్ టు 2 అంటే అర్థం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1 విత్ రెస్పెక్ట్ టు 2 అంటే రెండవ యానకంతో పోలుస్తూ మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం. కాబట్టి దీని విలువను మనం ఎలా తీసుకోవాలి అంటే n1/n2 n1/n2. అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు 1 తీసుకోవాలంటే కనుక n2/n1 తీసుకోవాలి. n2/n1 తీసుకోవాలి. సో n12 is said to be n1/n2 and n21 is said to be n2/n1. ఏం లేదమ్మా, జాగ్రత్తగా చూడండి. నేను ఇప్పుడు n23 అన్నాను అనుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు 3. సో ఫస్ట్ ఉన్నది పైన రాయి, తర్వాత ఉన్నది కింద రాయి, n2/n3. అదే n32 అన్నాడు అనుకోండి, n3/n2 అని రాసాడు. ఓకేనా. సో n1/n2 అంటే ఏం రాయొచ్చు సార్, వేగాలతో రాయాల్సి వస్తే c/v1/c/v2. కాబట్టి సిసి క్యాన్సిల్ అవుతుంది, v2/v1. అంటే వక్రీభవన గుణకాన్ని వేగాన్ని పోలిస్తే రెసిప్రోకల్గా రాయాల్సి ఉంటుంది. అవునా, విలోమంతో రాయాల్సి ఉంటుంది. సో చెప్పండి ఇప్పుడు n2/n1 అంటే v1/v2 అవుతుంది. n2/n3 అంటే v3/v2 అవుతుంది. n3/n2 అంటే v2/v3 అవుతుంది. ఓకేనా, రైట్. సో రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకాలను పోల్చడాన్నే ఏమన్నాను నేను, సాపేక్ష వక్రీభవన గుణకం, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. చెప్పండి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మరి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ప్రమాణాలు ఉండవు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ప్రమాణం ఉండదు, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ప్రమాణం ఉండదు. ఓకేనా. మరి నిత్య జీవితంలో ఈ వక్రీభవనాన్ని మనం చాలా సందర్భాల్లో పరిశీలించాం. కొన్ని లిస్ట్ చేద్దాం ఒకసారి. ఏదైనా ఒక గాజు బీకర్లో ఒక వస్తువు నుంచితే గనక ఆ వస్తువు మనకి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఉదాహరణకు నీరున్నటువంటి ఒక గాజు బీకర్లో నిమ్మకాయను గనక ఉంచితే ఆ నిమ్మకాయ యొక్క పరిమాణం వాస్తవ పరిమాణం కంటే మనకు ఎలా కనిపిస్తుందంటే పెద్దదిగా కనిపిస్తుంది. మనం హోటల్కి వెళ్ళినప్పుడు మనం కౌంటర్లో మనం దీన్ని పరిశీలించవచ్చు. సో అలా నిమ్మకాయ పెద్దగా కనిపించడం కనుక ఏ ధర్మం ఉంటుంది సార్ అంటే కాంతి వక్రీభవనం అని చెప్పాలి. ఎందుకు కాంతి వక్రీభవనం అని చెప్తున్నానంటే చూడండి, గాలిలో నుండి నీటిలో ఉన్నటువంటి వస్తువు వైపుగా కాంతి ప్రసరించినప్పుడు వక్రీభవనం జరుగుతుంది. అలా వక్రీభవనం జరుగుతున్నటువంటి వస్తువును మనం కంటితో పరిశీలిస్తున్నప్పుడు ఈ నీళ్ళల్లో ఉన్న భాగం మనకి ఉండాల్సిన పరిమాణం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే నీరున్నటువంటి ఒక బకెట్లో కర్ర పుల్లను కనుక వేసి చూస్తే నీళ్ళల్లోని భాగం
వంగినట్లుగా కనిపిస్తుంది. కర్రపుల్ల నిజానికి వంగదు, కానీ మనం బయట నుంచి చూస్తున్నప్పుడు మనకది వంగిపోయినట్లు కనిపిస్తుంది. అలా వంగినట్లు కనిపించడానికి కారణం వక్రీభవనం. అదే బీకర్లో ఒక కాయిన్ గనక కాయిన్ అడుగునున్నప్పటికీ కూడా మనం చూస్తున్నప్పుడు ఆ కాయిన్ మనకు ఎలా కనిపిస్తుందంటే పైన ఉన్నట్లు కనిపిస్తుంది. అంచున ఉన్నటువంటి కాయిన్ పైకి లేచినట్లు కనిపిస్తుంది. అలా కాయిన్ పైకి లేచినట్లు కనిపించడానికి కానీ, నిమ్మకాయ పెద్దదిగా కనిపించడానికి కానీ, కట్టెపుల్ల వంగినట్లు కనిపించడానికి కానీ కారణం ఏంటి అంటే కాంతి వక్రీభవనం చెందడం. అలాగే స్విమ్మింగ్ పూల్ చూస్తూ ఉంటాం. ఈత కొలను కనుక మనం చూస్తే ఈత కొలను యొక్క అడుగు భాగం చాలా లోతుగా ఉంటుంది, కానీ మనకి మాత్రం ఎలా కనిపిస్తుంది సార్ అంటే తక్కువ లోతు ఉన్నట్లు కనిపిస్తుంది. సో మనకి వాస్తవ లోతు కంటే తక్కువ లోతులో మనకి ఈ స్విమ్మింగ్ పూల్ ఈత కొలను కనిపిస్తుంది. సముద్ర స్నానం చేయడానికి వెళ్ళిన వాడు ఈ లోతు అంచనా తప్పే చనిపోవడం జరుగుతుంది. మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తాం ఈతకు వెళ్ళి విద్యార్థి మృతి అని. ఏం జరుగుతుంది సార్ అంటే వాడు ఒడ్డును కూర్చొని ఉన్నప్పుడు వాడికి లోతు చాలా తక్కువగా కనిపిస్తుంది. తక్కువ లోతే ఉంది కదా, మన ఫ్రెండ్ కూడా ఈతకు వెళ్ళాడు కదా అని వాడు కొంచెం ముందుకు వెళ్తాడు. కానీ వాస్తవంగా స్విమ్మింగ్ పూల్ యొక్క లోతు ఎలాగైతే ఎక్కువ ఉంటుందో సముద్రపు లోతు కూడా అంచనాకి రాదు. కంటితో మాత్రం అది తక్కువ లోతులో ఉన్నట్లు కనిపిస్తుంది. అలా నిత్య జీవితంలో వక్రీభవనం వలన మనం కొన్ని దృగ్విషయాలను పరిశీలించడం జరుగుతుంది. ఓకేనా? అలాగే నీ స్కూల్ డేస్లో స్కేల్లో నుంచి అక్షరాలను గనక మనం చూస్తూ ఉంటే ఆ అక్షరాలు ఉబ్బెత్తుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే రీఫిల్ చుట్టూ నీ పేరు రాసుకున్నప్పుడు నా గాజు పెన్నులో నుంచి నువ్వు ఆ రీఫిల్ చుట్టూ ఉన్నటువంటి పేపర్ మీద రాసిన అక్షరాలను పరిశీలించినప్పుడు చాలా పెద్దగా మనకు కనిపిస్తాయి. అలాగే కీ చైన్స్లో మైక్రో ఆర్ట్స్ ఉంటాయి, అవునా? బియ్యపు గింజ మీద అక్షరాలు రాయడం ఇలాంటివి. వాటిని మనం ఎప్పుడైతే ఆ గాజు బీకర్లో నుంచి పరిశీలిస్తామో గాజు బీకర్లో ఉన్నటువంటి ఆ బియ్యపు గింజ మీద ఉన్నటువంటి అక్షరం మనకి పెద్దగా కనిపిస్తుంది. అందుకే మనం ఆ అక్షరం ఆ పేరేంటి అనేది స్పష్టంగా బయట నుంచి పరిశీలించగలుగుతున్నాం. సో వీటన్నిటి వెనక ఉన్నటువంటి ఒకే ఒక్క కాంతి ధర్మం కాంతి వక్రీభవనం. అంటే సింపుల్గా కాంతి వంగి ప్రయాణించడం. ఎందుకు వంగి ప్రయాణిస్తుంది అంటే యానకం మారింది కాబట్టి వంగింది. అలా వంగడం వలన ఏం జరిగింది అంటే కాంతి వేగం మారింది. కాంతి వేగం మారిన ప్రతిసారి మనకు కనిపించే దృష్టి జ్ఞానం మారిపోతుంది. అలాగే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత అంటే ఎగ్జాక్ట్గా 6 AM ఎగ్జాక్ట్గా 6 PM సన్సెట్ సన్ రైజు జరుగుతుంది. కానీ సూర్యకాంతి వక్రీభవనం చెంది సూర్యోదయానికి ముందు కొంత సమయం, సూర్యాస్తమయం తర్వాత కూడా కొంత సమయం అదనపు కాంతిని చూపిస్తుంది. అలా 2 సందర్భాల్లో చూపించిన అదనపు కాంతే మన రోజుకి 24 గంటల పాటు కాంతిని ఇస్తుంది. అంటే రోజుకి 24 గంటలు సూర్యకాంతి ప్రసరించడం వెనక ఉన్నటువంటి కాంతి ధర్మం కాంతి వక్రీభవనం. సో వాడు ఎగ్జామ్లో మనల్ని ఇలా నిత్య జీవితంలో జరిగేటువంటి అంశాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అంశాలను మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కాయిన్ పైకి లేచినట్లు కనిపించిన, వస్తువు పరిమాణం పెరిగినట్లు కనిపించిన, అసలు లోతు కంటే తక్కువ లోతు కనిపించిన మనకి ఉన్నటువంటి కాంతి ధర్మం ఏంటి అంటే వక్రీభవనం అని అర్థం చేసుకోవాలి. మరి ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రీవియస్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, ఆన్సర్ చేసే ప్రయత్నం ట్రై చేయండి. ఈ నీటి ఉపరితలంలో ఒక చేప ఉంది. ఈ చేపని పైనుంచి ఒక గ్రద్ద పరిశీలిస్తూ ఉంది. గ్రద్ద చేపను చూస్తున్నప్పుడు గ్రద్దకి చేప ఏ విధంగా కనిపిస్తుందని మీకు అర్థం అవుతుంది. ఒకవేళ చేపే ముందుగా గ్రద్దను చూస్తే చేపకు గ్రద్ద ఏ విధంగా కనిపిస్తుంది? 2 సందర్భాలు గ్రూప్ 2 లాంటి హై స్టాండర్డ్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రశ్నలు. ఒకసారి చూడండి, గ్రద్దకి చేప ఎలా కనిపిస్తుంది? మనం బయట గాలిలో నుంచి
నీటి బీకర్లోకి మనం వస్తువుని చూస్తున్నప్పుడు మనకు ఆ వస్తువు ఎలా కనిపించింది? అడుగునున్నప్పటికీ కూడా పైకి లేచినట్లు కనిపిస్తుంది. అంటే చేప అడుగునున్నప్పటికీ కూడా ఏమవుతుంది? పైకున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే చేప యొక్క పరిమాణం చూసినప్పుడు మనకి నిమ్మకాయ ఏ విధంగా అయితే లావుగా కనిపించిందో చేప కూడా పెద్దదిగా కనిపిస్తుంది. సో పెద్దదిగా, స్పష్టంగా పైకి లేచినట్లుగా కనిపిస్తుంది. కానీ ఒకవేళ చేపే గనక గ్రద్దను చూస్తే ఏమవుతుంది సార్ అంటే, గ్రద్ద మనకి సుదూరంగా, చాలా దూరంగా, చిన్నదిగా, అస్పష్టంగా కనిపిస్తుంది. మీరు నక్షత్రాలను చూస్తున్నప్పుడు మనకి నక్షత్రాలు చాలా చిన్నవిగా మిణుకు మిణుకుమంటూ కనిపిస్తూ ఉంటాయి. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు మిణుకు మిణుకుమనడం వెనక ఏ కాంతి ధర్మం ఉంది సార్ అంటే మళ్ళీ ఆన్సర్ వక్రీభవనమే. సో భూమి నుండి శూన్యంలోనికి మనకి వస్తువుని పరిశీలిస్తున్నప్పుడు ఆ వస్తువులు మనకి సుదూరంగా, చిన్నవిగా, మిణుకు మిణుకుమంటూ కనిపిస్తాయి. అలా నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ కనిపించడానికి కారణం కాంతి వక్రీభవనం. ఓకేనా? సో ఇప్పుడు చేప గ్రద్దను చూస్తే గ్రద్ద మనకి చాలా చిన్నదిగాను, అస్పష్టంగాను, చాలా దూరంగాను కనిపిస్తుంది. మరి చూడండి, రెండు సందర్భాల్లోనూ ఎవరికి నష్టం? చేప ముందు గ్రద్దను చూసినా గ్రద్ద చాలా దూరంగా కనిపించింది, కానీ గ్రద్దకు మాత్రం చేప పెద్దదిగా, స్పష్టంగా పైకి లేచినట్లు కనిపిస్తుంది. ఓకేనా? సో వక్రీభవనం అనేటువంటిది రెండు రకాలుగా మనకి పనిచేస్తుంది. సో దగ్గరగాను చూపిస్తుంది, దూరంగాను చూపిస్తుంది. కాబట్టి ఏ యానకం నుండి ఏ యానకంలోనికి వెళ్ళేటప్పుడు పెద్దదవుతుంది, ఏ యానకం నుంచి ఏ యానకంలోనికి వెళ్ళేటప్పుడు చిన్నదవుతుంది అనేటువంటి విషయం మనం నేర్చుకోవాలి. అంటే విరళ యానకంలో నుండి సాంద్రతరా యానకంలోనికి కనుక వెళ్తే, అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోనికి కనుక వెళ్తే లంబానికి దగ్గరగా వంగి ప్రయాణిస్తుంది కాబట్టి పెద్దదిగా మనకు కనిపిస్తుంది. కానీ సాంద్రతరా యానకం నుంచి విరళ యానకంలోనికి కనుక వెళ్తే అప్పుడు మనకి లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది కాబట్టి వస్తువు మనకి చిన్నదిగా కనిపిస్తుంది. సో ఈ తేడా మనం గమనించాలంట. అంటే ఏంటి? గాలిలో నుండి నీళ్ళల్లోనికి వెళ్ళేటప్పుడు గాలి విరళ యానకం, నీరు సాంద్రతరా యానకం కాబట్టి వస్తువు మనకి పెద్దగా కనిపించింది. కానీ నీళ్ళల్లో నుంచి గనక గాలిలోనికి మనం చూడాల్సి వస్తే అప్పుడు ఆ వస్తువు మనకి చిన్నదిగా కనిపిస్తుంది, అస్పష్టంగా కనిపిస్తుంది.